కూడా జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో ఆయన వాడుకుంటూ వదిలేస్తారు. ఈయన 50 సీట్లు అడుగుతున్నారట, 2 సంవత్సరాలు సీఎం అడుగుతున్నారట. అది అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని. మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారు జనసేన తీర్థం పుచ్చుకోపోతున్నారు. కాపు పెద్దలందరూ కూడా ఏకమవుతున్నారు. కాపులంతా గంపగుత్తుగా ఈసారి అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆయన వస్తే అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరి మీ పరిస్థితి అండి? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇంతసేపు విన్నాను పెద్దలు చెప్పిందంతా. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఓడిపోబోతున్న పార్టీకి తొందర ఎక్కువగా ఉంది. అందుకే గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా ఎవరో ఒకరు ఓడిపోయేదానికి, అంటే మెజారిటీ అటు ఇటుగా ఏదో కొద్దిగా పరువు కాపాడుకుందాం అన్నట్టుగా వాళ్ళు క్యాండిడేట్లు మార్చుకొని ఏదో సాధిస్తున్నాం అన్నట్టుగా ప్రజలకు కలరింగ్ ఇస్తున్నారు. అది వాళ్ళ సొంత పార్టీ వ్యవహారం, దాంట్లో నేను తలదొచ్చుకోలేదు. రెండోది, సిబిఎన్ గారి జాతకం అందరికీ తెలుసు అని మాట్లాడారు సార్. ఏం తెలుసు సార్ మీకు సిబిఎన్ గారి జాతకం? కుటుంబాలని తొక్కేసి అనేది మాట్లాడారు. మేమైతే కుటుంబాలని నరికేసి రావడం లేదు సార్. కుటుంబాలని నరికేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదు. తల్లిని చెల్లిని దూరం చేసి రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నిస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు. ప్రజలు మభ్యపెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని మాయ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత బాగా సాధించామనేది ప్రజలందరూ చూశారు. అంతెందుకు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఎమ్మెల్సీలు చూస్తున్నారు. ఈరోజు మీ ప్రవర్తన మీ పార్టీ వాళ్ళకే నచ్చక పరిగెత్తున్నారు బయటికి. మీరెందుకు ఎదుటి వాళ్ళ గురించి బాధపడతారు? ఎదుటి వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో మీకెందుకు? జరగబోయేది కలగన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మర్యాద ఇస్తారో అనేది ఊహించుకుని తృప్తి పడండి మీరు, అంతే. కానీ జరగబోయేది ఏంటంటే, ప్లీజ్ 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 సార్, ఆయన కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళనే మీరు మంత్రులు చేశారు. తల్లి గురించి గారినే మీరు మంత్రి చేశారు. వాళ్ళ కుటుంబంలో ఎన్నో పౌరులు మీరా మాట్లాడేది భక్త గారు ఏమన్నారండి? విజయమ్మ గారిని, భక్త గారు విజయమ్మ గారిని ఏమన్నా చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? మీరు మాట్లాడతారా? తల్లిని చెల్లిని దూరం చేసి మీరు మాట్లాడతారా? మాట్లాడాల్సిన అర్హతే లేదు. రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అర్హత కోల్పోయిన పార్టీ, అందరిలోనే తక్కువే పడుతున్న పార్టీ. చెప్పు, రామ్మోహన్ నాయుడు ఎక్కడ? రామ్మోహన్ నాయుడు ఎక్కడ దాశారు? చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు రామ్మోహన్ నాయుడిని గొలుసులు కట్టి బంధించారు. తెమ్మని తమ్ముంటే చంద్రబాబు నాయుడికి, హరికృష్ణకి జీవితాన్ని చిన్నవాడినైనా డిగ్నిటీగా మాట్లాడాలనుకొని వచ్చాను ఇక్కడికి. మీకంటే చిన్నవాడినైనా పద్ధతిగా మాట్లాడాలనుకొని ఈ డిబేట్ లోకి వచ్చా. మీలాగా నోరుంది కదా అని అరుచుకొని పడాలంటే నాకు మీరు సాటి రాలేరు. అర్థం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే మీరు నాకు సరిపోరు, సరిపోరు. మీ నోరు నాతో సరిపోదు. మీరు అసలు చంద్రబాబు మీరు గమ్మునుంటే నేను మాట్లాడతా. మీరు గమ్మునుంటే నేను మాట్లాడతా. మీ పిల్లి బెదిరింపులకి భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ పిల్లి అరుపులకి భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కామ్గా ఉంటేనే మాట్లాడతా. కట్టి బంధించిన వాడు చంద్రబాబు నాయుడు తమ్ముడు. పక్కన అయిపోయిందా? మాట్లాడి తింటారా? చంద్రబాబు నాయుడు మాట్లాడి తింటారా? అయిపోయిందా? పవన్ కళ్యాణ్ కూడా పెట్టాడు కదా, ఆల్రెడీ చేశాడు కదా 2019. ఆపితే మాట్లాడతాను సార్. మేమిద్దరం మాట్లాడతా, గౌరవంగా మాట్లాడతా, గౌరవంగా సమాధానం చెప్తా. మీకు దమ్ముంటే ధైర్యంగా వినండి. మొత్తం సోషల్ మీడియాలో ఉన్నాయి. కూడా తిట్టాడు కదా. అయిపోయిందా? మరి మర్చిపోయారండి. అయిపోయిందా? ప్రజలు చూడటం లేదు అనుకుంటున్నారా? అయిపోయిందంటే చెప్పండి. మీకు దమ్ముంటే మీ పార్టీ గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడితే మాత్రం నేను ఊరుకోలేదు, లేదు తిరగబెడతా, మాట్లాడతాను, గట్టిగా చెప్తాను.
అయిపోయిందా? నీతి గురించి మాట్లాడు, మీ నీతి అయిపోయిందా? చెప్పండి. అయిపోయిందా సార్? అయిపోయింటే చెప్పండి. రైట్ రైట్ ఓకే ఓకే అయిపోయింది కదా. మరి ఎందుకండి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు? మీకు ఏం అర్హత ఉందని మాట్లాడారు మీరు? మీరెందుకు మాట్లాడారు? మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము 100 మాట్లాడతాం. మీరెందుకు మాట్లాడారు? ఇలాంటి కూలీకోర్లే మాట్లాడితే అలాంటి నిజాయితీపరులు మాట్లాడాలనుకున్నారా? బెదిరించి బతకాలనుకున్నారా? బెదిరించి బతకాలనుకున్నారా? కూలీకోర్లు మాట్లాడితే మాలాంటి వాళ్ళు గమ్మనుంటామనుకున్నారా? మీరే సబ్జెక్ట్ లేదు. మీరు ఒకటంటే 100 మాట్లాడతాం. మీరు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారో చెప్పలేరు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తారా లేదో చెప్పలేరు. పవన్ కళ్యాణ్ ఇస్తారో కూడా చెప్పలేరు. మీకు ఏది చెప్పలేరు. ముఖ్యమంత్రి గారు అనుకుంటారండి. నేను చెప్తాను వినండి. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. వర్మ గారు నేను చాలా చిన్నవాడిని అతని కంటే. అతనికి సభ్యత నేర్పించండి. కామ్ గా ఉండమనండి. నాకు ఇచ్చిన శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నేను చాలా చిన్నవాడిని, సభ్యతగా మాట్లాడమండి. ఇప్పటికే ప్రజలు చేదరించుకున్నారు. బజార్లో మాట్లాడినట్టుగా మనం ప్యానెల్లో అలవాటైపోయింది. ప్రతిసారి మాట్లాడతారు, చిన్నాయన అంటారు. మరి లోకేష్ చిన్నాయన ఎక్కడ? లోకేష్ చిన్నాయన ఎక్కడున్నాడు? దమ్ముంటే తీసుకురా. ఓకే 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 లోకేష్ గారి కొడుకేమి కేసులు పెట్టలా. లోకేష్ గారు చిన్నాయన గారి కొడుకులేమి కేసులు పెట్టలా మన మీద. ఎందుకు గొలుసులు పెట్టి కట్టారు? అలా చిన్నాయన గారి కూతురే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయమని. ఏ చిన్నాయన లోకేష్ గారి చిన్నాయన గారి కొడుకులేమి కేసులు పెట్టలా. మన జగన్ గారి చిన్నాయన గారి కూతురే కేసులు పెట్టి తిరుగుతున్నారు. అది చూసుకోండి. కేసులు పెడతాడని మీరు పెట్టండి. కొడుకులు బయట ఉన్నారు కదా, గొలుసులు కట్టేసి మీరు చూస్తున్నారు కదా. మీరు చూసారా? మీరు చూస్తుంటే వాళ్ళ కొడుకులు బయటే ఉన్నారు కదా, వాళ్ళు పెట్టలేదు కదా. మీరు చెప్పే అపోహలకి ఎవరు ఇక్కడ నమ్మరు. చెప్పే అపోహలు ఎవరు నమ్మరు. రామ్మూర్తి నాయుడు కేసులు పెడతాడని భయమా? ఆయన కొడుకు అందరూ చక్కగా కలిసి ఉన్నారు కదా. ఇంకిత జ్ఞానం లేదనుకున్నారా? వాళ్ళకి ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేదనుకున్నారా? ఉన్నాయి. మంచి ప్రయోజకులై ఉన్నారు బిడ్డలు. రామ్మూర్తి నాయుడు గారి బిడ్డలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీలాగా వాళ్ళకి ఆలోచన లేదనుకున్నారా? లేనిపోని నిందలు వేస్తే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు మన మీద ఒక్క నిమిషం.